హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మార్కెటింగ్ వ్యూహంలో డిజిటల్ స్పేస్లో బ్రాండింగ్ మరియు ప్యాకేజింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మొదటగా డిజిటల్ బ్రాండ్ను నిర్మించడం. ఉత్పత్తి లేదా సేవ కోసం విలక్షణమైన ఆన్లైన్ గుర్తింపును ఏర్పాటు చేయడం. ఉదాహరణ, రాజేష్ తన గ్రామం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వంతో ప్రతిధ్వనించే ఒక డిజిటల్ బ్రాండ్ను రూపొందించడంలో సమయం మరియు కృషిని పెట్టుబడిగా పెట్టాడు. ఆన్లైన్ స్టోర్ శక్తివంతమైన రంగులు, ప్రామాణికమైన కథలు మరియు గ్రామీణ హస్తకళ యొక్క సారాంశాన్ని ప్రతిబింబించే లోగోతో అలంకరించబడింది. అలాగే మరొక ఉదాహరణ, అమెజాన్ యొక్క చిరస్మరణీయ లోగో మరియు బ్రాండింగ్ వారి వెబ్సైట్, యాప్లలో తక్షణమే గుర్తించబడుతుంది. రెండవది డిజిటల్ ప్యాకింగ్. ఆన్లైన్లో చూడదగిన మరియు సమాచార కంటెంట్తో ఉత్పత్తులను ప్రదర్శించడం. ఉదాహరణ, రాజేష్ ఆన్లైన్ స్టోర్లోని ప్రతి ఉత్పత్తి డిజిటల్ ప్యాకేజింగ్ వ్యూహంతో ప్రదర్శించబడుతుంది. గ్రామం యొక్క సుందరమైన నేపథ్యంలో సంగ్రహించబడిన అధిక నాణ్యత చిత్రాలు, క్రాఫ్టింగ్ ప్రక్రియ యొక్క వివరాత్మక వర్ణనలతో పాటు గ్రామీణ కళాత్మక ప్రపంచంలో ఆన్లైన్ సందర్శకులను ముంచెత్తుతాయి. అలాగే మరొక ఉదాహరణ, అధిక నాణ్యత చిత్రాలు, వీడియోలు మరియు వివరణాత్మక ఉత్పత్తి వివరణల ద్వారా ఆకర్షణీయమైన డిజిటల్ ప్యాకేజింగ్ను సృష్టించే బ్రాండ్. ఈ విధంగా మార్కెట్ వ్యూహంలో డిజిటల్ స్పేస్లో బ్రాండింగ్ మరియు ప్యాకేజింగ్ ప్రాముఖ్యత ఉంటుంది. ధన్యవాదాలు.